బండి మీద అమ్మే ఎగ్ నూడిల్స్ రెసిపీని మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ఈరోజు మన కిచెన్లో మరొక అద్భుతమైన రెసిపీతో అయితే మీ ముందుకు నేను వచ్చేసాను. అదే మన బండి స్టైల్ ఎగ్ నూడిల్స్. మనకి ఈవినింగ్ అయితే చాలు, బయటికి వెళ్ళామంటే స్ట్రీట్ ఫుడ్ ఏదో ఒకటి తప్పకుండా అయితే తింటాం. అందులో తప్పనిసరిగా తినేది ఎగ్ నూడిల్స్. కాబట్టి ఈ అద్భుతమైన రెసిపీని మనం బయటికి వెళ్ళకుండానే ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఆ బండి స్టైల్ టేస్ట్ ఉండే విధంగా అయితే చేసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. హాయ్, దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ శిరీష. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు ఏదైనా ఒక పాత్రలో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పై అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాటర్లోనే కొంచెం ఆయిల్, అలానే 1 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల వరకు ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ మూడింటిని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట ఒక్కసారి మిక్స్ అయ్యే విధంగా అయితే ఏదైనా ఒక గరిటె సహాయంతో అయితే కలుపుకోవాలి. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అయిపోండి. ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. స్కిప్ చేస్తే మీకు అస్సలేం అర్థం కాదు, బ్యాక్ వచ్చి చూడాల్సి వస్తుంది. కాబట్టి వీడియోని అయితే ఎండ్ వరకు ముందే చూసేయండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో ఎంతవరకు నూడిల్స్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో అంత నూడిల్స్ని అనమాట యాడ్ చేసుకోండి. ఇప్పుడే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట ఏదైనా ఒక గరిటె సహాయంతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే కింద మొత్తం కుక్ అయిపోయి మీదనమాట కుక్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి వేసిన వెంటనే కలుపుకోవడం మంచి పద్ధతి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అనమాట బాగా అయితే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకోమన్నాను కదా అని ఒక 100% కుక్ చేసేకండి. ఒక 70-80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత కూడా మనం దాన్ని హీట్ చేస్తాం కాబట్టి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నాను, అంత కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని అనమాట ఏదైనా ఒక జాలీలోకి అయితే తీసుకోవాలి. ఇలా జాలీలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం చల్లటి వాటర్ని అనమాట యాడ్ చేయాలి. ఇలా చల్లటి వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని అనమాట పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు మనం అసలైన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వరకు మనకి 30% ప్రాసెస్ అయ్యింది. ఇప్పుడు 70% ప్రాసెస్ అనమాట చూసేద్దామా? ఇప్పుడు ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి కడాయిని అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మీకు ఎన్ని గుడ్డులు కావాలనుకుంటున్నారో అన్ని గుడ్డులను అనమాట ఒక బౌల్లో కొట్టేసి దాన్ని అనమాట ఈ విధంగా అయితే వేసుకోవాలి. మనం ఆమ్లెట్కి వేస్తాం కదా, ఆ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను. ఆ విధంగా ప్రాసెస్ చేయడం వల్ల మీకు చాలా సింపుల్గా ఎగ్ అనేది కుక్ అయిపోతుంది. లేదంటే మీ పద్ధతిలో చేస్తామన్నా చేయొచ్చు, కానీ ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయితే ఎగ్ అనేది కుక్ అయిపోతుందో. ఎగ్ కొంచెం కూడా ఎరగకుండా ఎంత బాగా అయితే కుక్ చేస్తున్నానో మీరే చూసేయండి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనమాట మనం బండి స్టైల్ అన్నాం కదా, కాబట్టి బండి స్టైల్లో ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని అనమాట కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత బాగా అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట ఒక 1 మినిట్ అనమాట కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న క్యారెట్, అలానే క్యాబేజీ, ఆనియన్స్ అన్నీ కూడా అనమాట ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, క్యాబేజీ, క్యారెట్ అనేవి కొంచెం సన్నంగా తరుక్కుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, అలానే తినేటప్పుడు బాగుంటుంది, కుక్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరీ మందంగా అయితే కట్ చేయకండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత సైజు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా అనమాట కట్ చేసుకోవాలి. మీరు నూడిల్స్ ఉడకడానికి పెడతారు కదా, అప్పుడే కట్ చేసుకుంటే మీకు పని అనేది చాలా ఈజీగా అయితే తేలిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే ఇది ఒక 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఒక 1 స్పూన్ వరకు అల్లం తెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట కొంచెం బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే అన్నమాట కొంచెం నూడిల్స్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ మసాలా దొరుకుతుంది కదా బయట మార్కెట్లో, అందులో మీకు ఏ కంపెనీ నచ్చితే ఆ కంపెనీది అనమాట యాడ్ చేసుకోండి. ఇలా 1.5 స్పూన్ నూడిల్స్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మీరు నూడిల్స్ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరైతే మిగతా మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోండి. మేమైతే నేను తీసుకున్న దాన్ని బట్టి అయితే స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత కూడా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మసాలాలు అనేవి ఒక్కొక్కటి యాడ్ చేసేటప్పుడు మిక్స్ చేసుకుంటే మనకి పని అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ని అయితే ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ యాడ్ చేసేటప్పుడు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే చేసి యాడ్ చేసుకోవడం వల్ల నూడిల్స్ ఒక్కొక్కటి కూడా విడివిడిగా అయ్యి మనకనమాట ప్రతి నూడిల్స్ దీనికి కూడా మనకి మసాలా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. వీడియోని అయితే ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నూడిల్స్ ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళకి కూడా షేర్ చేసి ఈ విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయమనండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే నేను చెప్తున్నాను. ప్రతి వీడియో కూడా ఇంతే సింపుల్గా చెప్తాను. కాబట్టి మీకు ఏదైనా వీడియో డౌట్ ఉన్నా లేదంటే ఇంకే వీడియో కోసం తెలుసుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేనైతే మీకైతే ఆ వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం సీజ్వాన్ చట్నీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం రెడ్ చిల్లీ సాస్ అనమాట, రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఈ సాసెస్ అన్ని యాడ్ చేయడం వల్ల మనకి బండి స్టైల్ కంటే బెటర్ టేస్ట్ అయితే వస్తుంది. వాళ్ళు యాడ్ చేసి ఏదేదో యాడ్ చేస్తారు కదా, అలా కాకుండా ఇంట్లోనే సూపర్ టేస్ట్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అనమాట మీ చేతిలో ఒక గరిటెని అలానే ఇంకొక చేతిలో అనమాట ఒక ఫోక్ని అయితే పట్టుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మీరు కలుపుకుంటే ఏంటంటే చాలా ఈజీగా అయితే కలుపుకోవడానికి మనకి వీలవుతుంది అనమాట. నేను చెప్పే విధంగా అయితే ఫుల్గా ఫాలో అవ్వండి, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. చూసారు కదా మనకైతే నూడిల్స్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ కూరల్లో కొత్తిమీర ఎలాగో ఇప్పుడు నూడిల్స్కి అనమాట ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి అలాగనమాట. అంటే మనము ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కాబట్టి మనం కూరలో కొత్తిమీర వేసినట్టు నూడిల్స్లో ఏదైనా ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసేటప్పుడు అనమాట మనం స్ప్రింగ్ ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాం. ఇలా ఫినిషింగ్ టచ్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని దీన్ని ఈ విధంగా మరొకసారి మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకొని సర్వ్ చేసుకుంటే బండి స్టైల్ కంటే బెటర్ టేస్ట్ అయితే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేయకుండా అస్సలు ఉండలేరు. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, వేడివేడిగా ఉండేటప్పుడు తింటే కదా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మీ సపోర్ట్ అనేది నాకు పూర్తిగా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. కాబట్టి వీడియోని అయితే కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ఇంతవరకు అయితే వచ్చాను. కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మీకు ఇంకేదైనా కొత్త రెసిపీ కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ రెసిపీ చేసి పెడతాను. అంతవరకు బాయ్ బాయ్.